మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి సీతక్క పర్యటించారు. ఉచిత విద్య బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపీట వేసిందని, అందులోనూ బాలికల గురుకుల పాఠశాలలో మెరుగైన నాణ్యత గల విద్యను అందించాలని అధ్యాపకులను మంత్రి కోరారు. సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చే ఏకైక అస్త్రం చదివేనని, ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను చేరాలన్నారు. ఈరోజు చాలా మంది ప్రముఖులు ఈ దేశంలో కనబడేటువంటి ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు లేదా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈనాటి సీఎం, పాత సీఎం అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని కష్టమైన పనిని ఇష్టంగా స్వీకరించారు కాబట్టే కష్టం ఎక్కడైతే ఉంటుందో మీ మైండ్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది. మీ మైండ్ కూడా డీప్గా రూట్లోకి వెళ్తుంది. కానీ అన్నీ సమకూర్చినాక లేచి తిని చదువుకున్నామంటే ఆ బాడీలో అంత ప్రెషర్ అంటే అంత పోటీతత్వం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కష్టం మనల్ని చాలా వరకు ఒక గోల్ డిసైడ్ చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తుంది. మన తల్లిదండ్రులు ఇట్లా కష్టపడుతున్నారు, మనకి ఇట్లా ఇబ్బంది ఉంది కాబట్టి మనం కూడా అన్ని రంగాలలో ముందుండాలి. ఇంకా అమ్మాయిలకైతే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మన విషయంలో ఏముంటుంది, అమ్మాయిలకు ఎందుకులే స్టడీ, తమ్ముడిని ప్రైవేట్ స్కూల్ పంపుతారు, అన్నని ప్రైవేట్ స్కూల్ పంపుతారు, మనల్ని మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో ఇస్తారు. ఎందుకంటే ఇస్తే బయటికి పోతారు కదా. కానీ ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? నెహ్రూ గారికి ఏకైక కూతురు ఇందిరాగాంధీ. అంటే ఎప్పుడు ఆ జనరేషన్లో 1917 అనుకుంటాం అప్పుడు పుట్టి